జీతాలు వెళ్తాయి, పెన్షన్లు వెళ్తాయి, అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలి అంటే సహజ వనరుల మీద ఒక స్పష్టత ఉండాలి. వీటన్నిటికి సంబంధించి ఒకే ముక్కలో నేను చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ప్రభుత్వానికి సంబంధించిన శ్వేతపత్రాలే కాదు, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆదాయానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం బహిరంగంగా ప్రకటిస్తారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకులను చేస్తారా? ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తారు. కాబట్టి ఆయన తెలుగువాడు అయినందువల్ల జాతీయ స్థాయిలో ఆయనకి రావాల్సిన చాలా అవకాశాలు రాలేదని నేను ఇప్పుడు కూడా అనుకుంటా. ఎందుకంటే సరే, ఇప్పుడు ఈ పాయింట్కి సంబంధించి మీరు ఇందాక మళ్ళీ ఏమన్నారంటే జగన్ చేసిన అరాజకీయాలను ఏమన్నా తవ్వటానికా అంటారు. వాస్తవానికి కాదు, వాస్తవానికి ఒక మాట మీరే చెప్పారు, మీరు చెప్పారు, తులసిరెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా సాధికారికంగా ప్రజల ముందు పెట్టడం అనే పదం వాడారు. సాధికారికంగా అంటే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే ఒక పత్రం అది, రైట్? అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అప్పులని చేశాడు, ఇవన్నీ బయట ఉండి మనం మాట్లాడాం. అవి నిజాల అబద్ధాల నేను వాటి జోలికి వెళ్ళడంలా. మనం మాట్లాడినవన్నీ మోరాలెస్ అన్నీ కరెక్టే కదా. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు, అప్పులు 13 లక్షల కోట్లు చేశాడు, ఇంకా చాలా ఉన్నాయి, రైట్? సో వీటిని మీరు సాధికారికంగా చేస్తున్నప్పుడు ప్రజలు ఇన్నాళ్ళు విమర్శలకే మనం ఆశ్చర్యపోయాం, ఇవన్నీ నిజాలు కదా అని అనుకుంటారు కదా. అట్లా జగన్మోహన్ రెడ్డిని ఇంకా నంగా చేసి ప్రజల ముందు నిలబెట్టదలుచుకున్నారా ఈ శ్వేతపత్రాలు? ఏముంటదంటే మీరు ఈ విలువలతో ఆయన వలువలు ఎప్పదలుచుకున్నారా? ఈ శ్వేతపత్రాలు ఏముంటదంటే 2019, 2024 మధ్య కాలంలో ఏ రంగంలో ఏం జరిగిందో ఉంటది. ఆయా రంగాల్లో ఏం జరిగిందో ప్రజలకి చెప్పటం ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో అనివార్యంగా జగన్ వస్తాడు. అనివార్యంగా కాదు, ఆయన ముందు ఉంటాడు. ఇప్పుడు అనివార్యంగా అంటే జగన్ ముందుంటాడు. జగన్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ టార్గెట్ మీరు అసెంబ్లీలో కూడా పరిస్థితి ఏంటో తెలుసా? ఇక సచిన్ పవన్ చంపటం ఏందిలే వదిలేసేయండి అనుకునేది ఒక అభిప్రాయం. ఒక్క నిమిషం అనుకుంటాం, కానీ ఏ టాపిక్ మాట్లాడినా జగన్ వస్తాడు. అవును, అనివార్యంగా వస్తాడు. కాబట్టి మాట్లాడినా వస్తాడు, కోపంతో మాట్లాడినా వస్తాడు. ఈ శ్వేతపత్రం గత 5 ఏళ్ల అనేక రంగాల్లో గత 5 ఏళ్లలో ఏం జరిగిందని చెప్పాలి. అవును, ఆ 5 ఏళ్లలో ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు కదా. అవును, కాబట్టి అనివార్యంగా వస్తాడు. వచ్చినప్పుడు అది విమర్శ చేయటం కోసం కాదు, వాస్తవం చెప్పటానికి. అది విమర్శ చేయటానికి కాదు, వాస్తవం చెప్పటానికి. వాస్తవానికి ఈ శ్వేతపత్రంలో మెజారిటీ అంశాలు మళ్ళీ ఏముంటాయంటే గత 5 ఏళ్లలో బయట చెప్పినవి కొద్ది మార్పులతో ఫిగర్స్ ఇస్తారు. ఇప్పుడు అప్పుల గురించి మనం చెప్పాము, 12 లక్షల కోట్ల 13 లక్షల కోట్ల అనేది రేపొద్దున ఏంటంటే ఖచ్చితంగా రూపాయలు పైసలతో సహా ఉంటది. అదొక్కటే తేడా. కాబట్టి ఇంకోటి మద్యానికి సంబంధించి అనేక సీక్రెట్స్ ఏవైతున్నాయో, రహస్యంగా ఏవైతున్నాయో అవన్నీ బయటకు వస్తాయి. మనకున్న రకరకాల సమాచారం ద్వారా చాలా విషయాలు మనం బయట పెట్టాం. కాబట్టి జగన్ విమర్శించడం టార్గెట్ కాదండి, వాస్తవాలు చెప్పడం టార్గెట్. ఆ వాస్తవాలు చెప్పే క్రమంలో వీటన్నిటికీ బాధ్యుడు ఎవరు అంటే జగన్. అదే మరి ఇప్పుడు మీరు ఇంటెన్షనల్ గా చేస్తున్నారు. ఒక విషయం చెప్తా, ఆయన అసెంబ్లీకి రాకపోయినా ఆయన చర్చలో వస్తాడు. నేను అనేది అదే, నా పాయింట్ అది. ఈ డిబేట్లో సెంట్రల్ ఇది కూడా అదే. ఏంటి అంటే మీరు ఏ రకంగా చేసినా మీరు శ్వేతపత్రాల దాన్ని ఏమంటారు సంప్రదాయాన్ని కొనసాగింపులో భాగంగా మాత్రమే మేము చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి అది అడ్మినిస్ట్రేషన్లో ఆయన అలవర్చుకున్న విధానం అని చెబుతూ చేసినా, లేదు రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా ఇచ్చేశారు కాబట్టి ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నామని చెప్పి మీరు చేసినా, ఏం చేసినా అది జగన్ మీదకి వెళ్తుంది కదా. శ్వేతపత్రాల భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని కాల్చడమే అవుతుంది. ఇది ఏం కాదండి, ఒక్క మాట. ఆయన జగన్ అసెంబ్లీలో మూలనుంటాడు, చర్చల్లో మధ్యలో ఉంటాడు. చర్చల్లో మధ్యలో కాదు, ముందే ఉంటాడులే. కానీ అయితే తులసిరెడ్డి గారు, నాకు ఒక పాయింట్ ఏంటంటే, ఉదాహరణకి రాష్ట్రం
చాలా దారుణమైన పరిస్థితిలోకి నెట్టివేయబడింది గత 5 ఏళ్లలో. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ శ్వేతపత్రాలు ఇవ్వడం ద్వారా కొంతమంది ఎవరైతే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సపోర్టర్స్గా ఉన్నారో, లేకపోతే మొన్న నాకు 40% ఓట్లు ఆయనకి బండి కదా, ఆ ఓటర్లు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లో కూడా ఈ శ్వేతపత్రాలు వచ్చిన తర్వాత బాబాయ్ ఇంత దారుణంగా చేశారా అనే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది కదా. కలగడం ద్వారా మొన్న చంద్రబాబు